చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం నేను ఇప్పుడు విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. పోలీసులు అందరూ కూడా సైకిల్ మీద డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు. ప్రస్తుతం సత్యనారాయణపురం స్టేషన్ సిఐ ఉన్నారు, లక్ష్మణ్ గారు. సార్ నమస్తే. ఏంటి సైకిల్ కాన్సెప్ట్ ఏంటి? మొత్తం స్టాఫ్ అందరూ కూడా సైకిల్ మీద వెళ్తున్నారు, రీజన్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిట్ ఇండియా అనే నినాదం ఇచ్చింది. అందులో సైకిల్ ఆన్ సండే అంటే ప్రతి ఆదివారం కూడా ఒక అరగంట ఈ సైకిల్ మీద ఈ డ్యూటీ, ఒక యాక్టివిటీస్ అంటే సైక్లింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, యోగా, ప్రతి ఆదివారం ఏదో ఒకటి. ఇందులో ఏంటంటే ప్రవర్తనలో మార్పులు, ఆ మార్పులు అనేది శారీరక ఫిట్నెస్ అండ్ మానసికంగా దృఢంగా ఉంటేనే అది ప్రవర్తనలో మార్పులను వస్తుంది. అందులో భాగంగానే ఈ సైక్లింగ్ అనేది ఈ ఆదివారం మా సిపి సార్ విజయవాడ సిటీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈరోజు విజయవాడ సిటీలో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సండే ఆన్ సైకిల్ అని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా డీసీపీ ర్యాంక్ కాడి నుంచి అడిషనల్ ఎస్పీ ర్యాంక్, ఏసీపీలు అండ్ కానిస్టేబుల్ వరకు కూడా ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పార్టిసిపేట్ చేశారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు పోలీసులకు మాత్రమేనా, అంటే ఇప్పుడు ఇచ్చిన కాన్సెప్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కాన్సెప్ట్ పోలీసులు మాత్రమే సండే ఆన్ సైకిల్ అనేదా, లేకపోతే మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీలు అందరికీనా? ప్రతి స్టేటు పోలీసు ప్రతి స్టేట్లో కూడా పోలీసే కండక్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఫిట్నెస్కి మారుపేరు పోలీసులు అంటూ ఉంటారు. మీకు ఫిట్నెస్ అనేది చాలా అంటే ఎక్కువగా మీరు దాని మీద దృష్టి పెడుతూ ఉంటారు కదా. అంటే స్పెషల్గా ఈ సైకిల్ వల్ల వచ్చే ఫిట్నెస్ అడిషనల్గా ఏమైనా ఉంటుందా? అంటే ఫిట్నెస్ ఎక్సర్సైజ్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది అంటారు. దీని ఉద్దేశం ఏంటంటే ఆ శారీరక శ్రమ కష్టంతో కాకుండా ఉల్లాసంగా సరదాగా, అంటే సైకిల్ అటుకుని ఒక 20 కిలోమీటర్లు వెళ్తే అవుట్స్కట్స్లోకి వెళ్తే స్వచ్ఛమైన గాలి అది ఉంటుంది, ప్రదేశాలు చూస్తూ అది మనకు తెలియదు, అది ఉల్లాసంగా శారీరక దృఢత్వం అనేది వచ్చేస్తుందని అనుకుంటుంది. యాక్చువల్గా మీరు ఎప్పుడు కార్లో వెళ్తూ ఉంటారు, బట్ వాళ్ళ సైకిల్ మీద వస్తున్నారు కదండి. యాక్చువల్ మీ ఫీలింగ్ ఏంటి? అంటే చాలా రోజుల తర్వాత సైకిల్ తొక్కడం అయి ఉండొచ్చు, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీకి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం, కానీ జాబ్ వచ్చిన తర్వాత సైకిల్ అనేది ఏదైనా ఫిట్నెస్ కోసం గ్రౌండ్కి వెళ్ళడం, జిమ్కి వెళ్ళడం చేస్తూ ఉంటాం. కానీ సైకిల్ అనేది ఈ కార్యక్రమం ద్వారా సైకిల్ తొక్కే అవకాశం దొరికింది. అంటే సార్ యాక్చువల్గా సైకిల్ తొక్కడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్సే కాదు, మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పి చాలామంది డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు అంటే ఈ ఫిట్నెస్ వల్ల పోలీసులు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కదా సార్, సో దీనివల్ల ఉపయోగం ఉంటుందని మీ ఒపీనియన్? ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది, సైకిల్ వల్ల ఉపయోగం ఉంటుంది. అదే ఇందాక చెప్పాను కదా, ఆ ప్రదేశాలు చూస్తూ కొంచెం 20 కిలోమీటర్ల దాకా అలా సైకిల్ తొక్కుంటూ ఉంటే ఆ చేంజెస్ అనేది వస్తుంది. సార్ మీ పక్కన మీ స్టాఫ్ అంతా కూడా సైకిల్ తొక్కుంటూ వస్తున్నారు, చూడడానికి చాలా అంటే పోలీసులు అంటే ఇప్పుడు బైక్లో కార్లు వాడుతూ ఉంటారు, బట్ వెళ్తూ ఉంటే ఒక పెద్ద ర్యాలీ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే సైకిల్ పైన అవగాహనలా ఉంది. సో ఏం చెప్తారు మీ మిగిలిన స్టాఫ్కి, ఏం చెప్తారు? మా ఎస్ఎస్ అందరూ ఉన్నారు, షబీర్ అండ్ సౌజన్య అండ్ పిఎస్ఎస్ జగదీష్ అండ్ రేవతి, అలాగే మీ అన్న కూడా, అందరూ కూడా. ఇందాక నేను వస్తుంటే మా ఏఎస్ఐ గారు సింగిల్గా అటు నుంచి సైకిల్ తొక్కుని వస్తున్నాడు, చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అయింది. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కనపడుతుంది. అంటే ఇది కొనసాగి అంటే సండే అంటున్నారు, అంటే మీ ఉద్దేశం ప్రకారం చెప్పండి. అంటే ఎవ్రీ సండే తొక్కడం వల్ల అంటే ఈ ఫిట్నెస్ అనే కాకుండా అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ పోలీసులకి సైక్లింగ్ అనేది ఓన్లీ సండే అనేది ఉపయోగపడుతుంటారా, లేకపోతే డైలీ ఏదైనా ఒక 1 hour అట్లా ఫిజికల్ ఎక్సర్సైజ్గా ఉంటే బెటర్ అంటారా? అంటే ప్రతిరోజు ఉంటే బాగుంటుంది. అది ఇనిషియేటివ్గా ఫస్ట్గా ఇలా తీసుకుంటే దాన్ని అలవాటు పడి అలా ప్రతిరోజు కూడా అలవాటు అవుతూ ఉంటుంది. సార్ యాక్చువల్గా చాలామందికి ఫిజికల్ ఫిట్నెస్ పైన దృష్టి సారించరు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఒక సైకిల్ ఈ రోజుల్లో స్పోర్ట్స్ సైకిల్ ఒక 10,000 నుంచి వస్తుంది. అంటే ఎంప్లాయీస్ గట్ట కొంచెం ఫైనాన్షియల్ వాళ్ళ ఒక సైకిల్ కొనుక్కుని ఒక గంట మాది కాదనుకుని బయటికి వెళ్తే మార్నింగ్ 5:30 to 6, 7 లోపు వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢత్వంగా ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫాలో అవుతారు. తర్వాత వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని పక్క వాళ్ళు కూడా ఫాలో అవుతారు. అలా స్పోర్టివ్నెస్ పెరుగుతుంది, పక్క వాళ్ళకి కూడా మీరు ఆదర్శవంతులు కూడా అవుతారు. యూత్ పొద్దున్నే లేవడానికి, అంటే కొంతమంది పొద్దున్నే నిద్ర లేవడానికి కష్టపడతారు. వాళ్ళు 2 రోజులు ఇబ్బందిగా ఉన్నా 5:30 టార్గెట్ పెట్టుకుంటే 2-3 రోజులు లేకపోయినా
వాళ్ళ 3వ రోజు 4వ రోజు నుంచి అలవాటు అయితే ఇక అది మానలేరు. సో ఇది యాక్చువల్గా ఇక్కడ మనం చూస్తున్నాం, పోలీసులంతా కూడా సైకిల్ మీద వస్తూ ఉంటే చూసిన వాళ్ళందరికీ కూడా ఎట్లా ఉంది అంటే ఒక సైకిల్ ర్యాలీ జరుగుతుందేమో అనే ఫీలింగ్లో ఉంది. వాస్తవంగా పోలీసులందరూ కూడా ఆదివారం పూట సైకిల్ మీద ఆఫీస్కి రావాలి, స్టేషన్కి రావాలి అని ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎన్టీఆర్ కమిషనరేట్లో మొత్తం సిఐలతో పాటు ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అందరూ కూడా సైకిల్ మీద ఈరోజు ఆదివారం పూట వాళ్ళు విధులకు హాజరవడం చూస్తాం. అంటే అందరూ కూడా చాలా వింతగా చూస్తున్నారు. పోలీసింగ్ పెట్రోలింగ్లో భాగంగా సైకిల్ మీద వెళ్తున్నారు అనుకుంటున్నారు, కానీ సండే ఆన్ సైకిల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ని అయితే సత్యనారాయణపురం పోలీసులు అయితే చేసి చూపిస్తున్నారు. ఉదయం అంతా కూడా సైకిల్ మీదే డ్యూటీకి వచ్చిన పోలీసులు డ్యూటీ మిగించుకుని సాయంత్రం పూట సైకిల్ మీద ఇళ్ళకి వెళ్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.